ఏర్పాటు చేయాలి. ఒకటి విద్యా వ్యవస్థ పైన, ఒకటి మెడికల్ వ్యవస్థ పైన. విద్యా వ్యవస్థ అనగా వాళ్ళు జూన్ నెల రాగానే, విద్యా సంవత్సరం రాగానే ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, పేరెంట్స్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. దయచేసి దీనిపైన చర్య తీసుకుంటే మీరు ఎప్పటికీ తల్లిదండ్రుల గుండెల్లో నిలిచిపోతారని చెప్పేసి కోరుచున్నాను. కాంగ్రెస్ పెద్దలకు అందరికీ విజ్ఞప్తి, 2 చేతులెత్తి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఐడా లాంటి ఇంకో 2 సంస్థలు, ఒకటి విద్యా వ్యవస్థ పైన, ఒకటి మెడికల్ వ్యవస్థ పైన తీసుకొస్తే మధ్యతరగతి ప్రజలు హాస్పిటల్లో పడ్డప్పుడు పేదవాడిగా మిగిలిపోడు. ఎందుకంటే ఒకసారి హాస్పిటల్లో పడితే లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. బ్లడ్ టెస్ట్ అనగా సిబిపి మెడికల్ చేసుకుంటే 100 రూపాయలు, కార్పొరేట్ హాస్పిటల్లో అదే చేస్తే 800 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అది మెడికల్ టెస్ట్ల పైన కూడా ఏ విధంగా లిక్కర్ల పైన మనం రేట్ ఫిక్స్ చేసామో, మెడికల్ పైన కూడా రేట్లు ఫిక్స్ చేసే వ్యవస్థ రావాలి. ప్రజల్లో ప్రభుత్వం